సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 58 స్థానాల్లో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల 3వ విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకు కూడా రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికలు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపారు. ఈ విడతలోనే హర్యానాలోని 10, ఢిల్లీలోని 7 సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానానికి 3వ విడతలో భాగంగా మే 7న పోలింగ్ జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో పోలింగ్ వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. రేపు 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన 7వ విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.